నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మష్రూమ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మష్రూమ్లో ఉన్నటువంటి పోషకాలు మనకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న వైటమిన్ డి, అందులో ఉన్నటువంటి సెలీనియము, అందులో ఉన్నటువంటి B6, అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ఇతర పోషకాలు మెగ్నీషియం లాంటివి, తర్వాత అందులో ఉన్నటువంటి ఫైబరు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. అల్జైమర్ డిసీజ్ కండిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అని అంటారు అనమాట. మైల్డ్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటారు, MCI అంటారు దీన్ని. అటువంటిది అంటే మనము వెంటనే ప్రతిదీ గ్రహించకపోవటము అనేది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది, వెంటనే కొంచెం టైం పడుతుంది అనమాట గ్రహించడానికి. అలాంటిది తగ్గుతుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ చెప్తుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ మష్రూమ్స్కి. సో వారానికి 2 కప్పులు తీసుకుంటే కనుక కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనేసి చెప్తున్నారు రీసెర్చ్. సో మష్రూమ్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మష్రూమ్స్తో ఈరోజు ఒక చక్కటి రెసిపీ మనం తయారు చేసుకుందాం. మన మెరుగైన ఆరోగ్యం గురించి ఈరోజు నేను తయారు చేసి చూపించే సూపర్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ వంకాయ కర్రీ. మష్రూమ్ వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్, వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మసాలా దినుసులు ఏమీ లేవు. సింపుల్గా ఉప్పు కారం మిక్స్ చేసి కర్రీ చేసినట్టు అనమాట. సో కానీ డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా చాలా టేస్టీ ఆహార పదార్థాలు. అటు మష్రూమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ ఏంటంటే స్వతహాగానే అది రుచినిచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయన్నమాట. సో అందుకోసం అనేసి అది డెఫినెట్గా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇది మనము చపాతీలో కానీ రైస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, జొన్న రొట్టెలో యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం దోశలో కూడా రోల్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయని కట్ చేసేసుకుందాము. సో వాటర్, అందులో ఉప్పు యాడ్ చేసి వంకాయని కట్ చేసేసుకుందాము. ఎందుకంటే మనకి ఇది కొంచెము ఉప్పు నీళ్ళల్లో కంపల్సరీ నానాలి కాబట్టి చక్కగా ఇలా కట్ చేసేస్తున్నాను. సో చక్కగా వంకాయని మనము ఉప్పు నీళ్ళల్లో వేసేసాం కట్ చేసి. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇది హీట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే మష్రూమ్స్ని రెడీ చేసుకుందాము. అక్కడ వంకాయని రెడీ చేసేసుకున్నాము, నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ని రెడీ చేసుకున్నాము. సో రెండు కూడా ఇంత సింపుల్ కర్రీ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది, అసలు ఈ రెసిపీ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. సో అవ్వటానికి రెసిపీ చాలా సింపుల్, కానీ రెండు కూడా ఏంటంటే చాలా తక్కువ క్యాలరీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. దీని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే మనం యాడ్ చేసినట్టు ఫ్యాట్ నుంచి, అంటే ఎంత నూనె యాడ్ చేసామో అన్ని క్యాలరీస్ మనం లెక్క పెట్టుకోవచ్చు. మష్రూమ్స్ నుంచి, వంకాయ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మష్రూమ్స్ని చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు,
సో పచ్చిమిర్చి, ఇవి వేగనిచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ మష్రూమ్స్ యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ వంకాయ యాడ్ చేసేస్తాను. సో మష్రూమ్స్ ఏంటంటే ఇప్పుడు సైజ్ కొంచెము ష్రింక్ అవుతాయి అన్నమాట. కొద్దిగా ఫస్ట్ ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి. సింపుల్ కర్రీ. సో ఎక్సలెంట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇందులో క్యాలరీస్ తక్కువ అని చెప్పాను కదా. సో ఏంటంటే మనకి వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది అన్నమాట. మూత పెట్టేసేసి నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ కట్ చేసి రెడీ చేసుకుందాం. సో బ్యూటిఫుల్ వెజిటబుల్స్ రెండు కూడా, టమాటో మంచి కలర్ యాడ్ అవుతుంది, అలాగే వంకాయలో కూడా మనకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం అంత వాటర్ యాడ్ చేసి కుక్ చేద్దాం. సో ఒక 10 minutesలో కుక్ అయిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకుందాం. వావ్, చక్కగా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో దీనిపైన కొంచెం అంతా కొత్తిమీర గార్నిష్ చేద్దాము. సో మోస్ట్ సింపుల్గా కుక్ చేసేటువంటి కర్రీ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే బ్రెయిన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అలాగే వైటమిన్ డి కావాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే యాంటాక్సిడెంట్స్ రిచ్గా ఉండాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వెజిటబుల్ నుంచి కొంత ప్రోటీన్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మష్రూమ్స్లో కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా మష్రూమ్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ కంటెంట్, అలాగే మనకి వంకాయ నుంచి వచ్చేటువంటి ఫైబర్ కంటెంట్, ఈ రెండు కూడా కలిపి ఏంటంటే ప్రీబయోటిక్ లాగా యాక్ట్ చేసి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఎంత సింపుల్గా చేసుకునేటువంటి కర్రీ, ఏమీ పెద్దగా మనం ఇందులో నూరిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మనకు మష్రూమ్స్ వంకాయ ఉంటే సరిపోతుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉంటాయి అన్నమాట. మష్రూమ్ వంకాయ కూర రెడీ అయిపోయింది. మష్రూమ్ ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పుట్టగొడుగులు, వీటినే మష్రూమ్స్ అని కూడా అంటాం. ఇవి వెజిటేరియన్స్కు నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు.
శాకాహారులకు ప్రోటీన్ అందించే సూపర్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా పుట్టగొడుగులను ఆహారంగాను, ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. పుట్టగొడుగు మన డైట్లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్లో ఫ్యాట్ ఉండదు, అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని బరువు తగ్గే డైట్లో చేర్చితే గనక బరువు ఈజీగా తగ్గొచ్చు. చూసారు కదండి, మష్రూమ్స్ వంకాయ కర్రీ. అది చక్కటి కలుపు కర్రీ, చాలా బాగుంటుంది. యూజువల్గా ఏంటంటే మనము వంకాయతో కలుపు చేస్తూ ఉంటాము, లేకుంటే అంటే వంకాయ జీడిపప్పు, లేకుంటే వంకాయ నాన్ వెజ్, వంకాయ శనగపప్పు, వంకాయ అలసందలు అలా చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం ఏం చేసామంటే వంకాయ ప్లస్ మష్రూమ్స్ ఈ రెండు మిక్స్ చేసాము. మనము మష్రూమ్స్ ఎక్కువ, వంకాయ తక్కువ ఇందులో చేసాము. అందుకనే ఫస్ట్ మష్రూమ్ వంకాయ కర్రీ అనమాట. సో చాలా రుచిగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మష్రూమ్ అనేది ఏంటంటే ఏ కర్రీలో యాడ్ చేసినా కూడా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీ. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.